ఏపీలోని అన్ని జిల్లాల వారు ఇక నుంచి కరెంట్ బిల్స్ను ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ విధంగా యూపీఐ యాప్స్ ద్వారా డైరెక్ట్గా ఆ యాప్స్ నుంచి కరెంట్ బిల్స్ని చెల్లించలేరు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మన యొక్క కరెంట్ బిల్ను ఏ విధంగా ఆన్లైన్లో చెల్లించాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ కరెంట్ బిల్స్ని ఏ విధంగా చెల్లించాలో తెలుసుకునే ముందుగా మనకి 3 రకాల డిస్కమ్స్ ఉన్నాయి ఏపీలో. ఒకటి వచ్చేసరికి ఏపీసీపీ డీసీఎల్లో. ఈ ఏపీసీపీ డీసీఎల్ వచ్చేసరికి ఉమ్మడి కృష్ణ అంటే పాత జిల్లాల ప్రకారం అనమాట. ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఈ 3 జిల్లాల వారు ఏపీసీపీ డీసీఎల్ పరిధిలోకి వస్తారు. అదేవిధంగా ఏపీఈపీ డీసీఎల్ ఇది వచ్చేసరికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు. ఇవి కూడా పాత జిల్లాల ప్రకారం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వీరందరూ ఈస్టర్న్ పవర్ కింద వస్తారనమాట. నెక్స్ట్ ఏపీఎస్వి డీసీఎల్ ఇది వచ్చేసరికి ఇది కూడా పాత జిల్లాల ప్రకారం ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలు. ఈ విధంగా మొత్తం 3 డిస్కమ్లుగా ఉన్నాయన్నమాట ఏపీలో. అంటే మనకి ఏపీలో అన్ని జిల్లాలు కలిపి ఒకటే యాప్ ఉండదు. ఈ విధంగా మొత్తం 3 డిస్కమ్లు ఉంటాయి. ఏ జిల్లా వారు వారికి సంబంధించి వెబ్సైట్లో మాత్రమే బిల్లుని పే చేయాలి. ఇప్పుడు ఏ విధంగా బిల్స్ని అన్ని జిల్లాల వారు ఏ విధంగా పే చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ ఏపీసీపీ డీసీఎల్లో, ఏపీఈపీ డీసీఎల్లో, ఏపీఎస్పీ డీసీఎల్లో ఈ విధంగా ఈ జిల్లాలలోని వినియోగదారులు బిల్ పే చేయాలంటే విడివిడిగా ఉంటాయన్నమాట. ఇక్కడ మొత్తం 3 వెబ్సైట్లు ఉంటాయి. ఏపీసీపీ డీసీఎల్కి ఒక వెబ్సైటు, అదేవిధంగా దానికి సంబంధించి ఒక ఆండ్రాయిడ్ యాప్ బిల్ పే చేయడానికి, అదేవిధంగా ఏపీఈపీ డీసీఎల్కి సంబంధించి ఒక వెబ్సైటు, దానికి సంబంధించి బిల్ పే చేయడానికి ఒక ఆండ్రాయిడ్ యాప్, అదేవిధంగా ఏపీఎస్పీ డీసీఎల్కి సంబంధించి ఒక వెబ్సైటు, ఇంకొక యాప్. ఈ విధంగా ఎవరికి వారికి స్పెషల్గా వెబ్సైట్ ఉంటుంది, స్పెషల్గా ఆండ్రాయిడ్ యాప్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏ డిస్కమ్కి అయితే చెందుతారో ఆ వెబ్సైట్ను ఉపయోగించి మాత్రమే బిల్ పే చేయాలి. ఇక్కడ బిల్లుని మనం వెబ్సైట్ నుంచి అయినా బిల్ పే చేయవచ్చు. అదేవిధంగా వారి యొక్క అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ ద్వారానైనా సరే మనం బిల్ అనేది పే చేయవచ్చు. ఈ ఏపీసీపీ డీసీఎల్లో, అదేవిధంగా ఏపీఈపీ డీసీఎల్లో, ఏపీఎస్పీ డీసీఎల్లో వీటికి సంబంధించి బిల్ పే చేయడానికి అఫీషియల్ వెబ్సైట్స్, అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్స్ ఈ లింక్స్ని ఈ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్స్ అన్ని కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ సైట్ను ఓపెన్ చేయండి. ఈ సైట్లో ఇక్కడ మీకు ఏపీసీపీ డీసీఎల్కి సంబంధించి ఇక్కడ కరెంట్ బిల్ పేమెంట్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఏపీఎస్పీ డీసీఎల్లో, ఏపీఈపీ డీసీఎల్లో ఇక్కడ వీటిల్లో మీ యొక్క డిస్కమ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏపీసీపీ డీసీఎల్ పరిధిలోని వారైతే ఈ ఏపీసీపీ డీసీఎల్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ యాప్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ బిల్ పేమెంట్ లింక్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. అదే మీరు ఏపీఎస్పీ డీసీఎల్ సంబంధించిన వారు అనుకోండి, అప్పుడు ఈ లింక్ను ఓపెన్ చేయండి. దీంట్లో క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఈ బిల్ పేమెంట్ చేయడానికి అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ లింక్ ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా బిల్ పేమెంట్ చేయడానికి ఆన్లైన్ పేమెంట్ లింక్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఆన్లైన్ పేమెంట్ అయినా చేయవచ్చు, లేదంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్లో నుంచి అయినా సరే బిల్ పేమెంట్ అనేది చేయవచ్చు. అదేవిధంగా ఏపీఈపీ డీసీఎల్ పరిధిలోని వారు ఈ లింక్ని క్లిక్ చేయండి. దీంట్లోకి వచ్చేస్తే క్రిందకు వస్తే ఇక్కడ మీకు ఏపీఈపీ డీసీఎల్కి సంబంధించి అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసేసి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అదేవిధంగా ఆన్లైన్లో యాప్ ద్వారా కాకుండా డైరెక్ట్గా బిల్ పే చేయాలనుకుంటే ఈ ఆన్లైన్ బిల్ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు మీ యొక్క కరెంట్ బిల్ని ఈజీగా బిల్ పే చేయవచ్చు. కాబట్టి ఈ లింక్స్ అన్ని కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా మన యొక్క కరెంట్ బిల్ని పే చేయాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఏపీసీపీ డీసీఎల్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారు అంటే ఈ జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఏ విధంగా బిల్ పే చేయాలని చూద్దాం. దీనికి సంబంధించి ఏపీసీపీ డీసీఎల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. apcpdcl.in ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి నోటీస్ కూడా కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ యూపీఐ యాప్స్ ద్వారా డైరెక్ట్గా మనం బిల్లుని పే చేయలేం. బిల్లు పే చేద్దామని వెళ్ళినా కూడా అక్కడ బిల్ అనేది యాక్సెప్ట్ అవ్వదు. కాబట్టి మనం ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే బిల్లుని పే చేయాలి. ఇలా మనం వెబ్సైట్ నుంచి అయినా పే చేయవచ్చు. అదేవిధంగా ఒక అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ ద్వారా కూడా మనం బిల్ అనేది ఈ ఏపీసీపీ డీసీఎల్ పరిధిలోని వినియోగదారులు పే చేయవచ్చు. మనం ఈ సైట్ని ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కార్నర్లో వ్యూ అండ్ పే యువర్ బిల్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని సర్వీస్ నెంబరు, అదేవిధంగా ఈ క్యాప్చా కూడా అడుగుతుంది. ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబరు, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క వివరాలు వస్తాయి. అదేవిధంగా చివరిలో బిల్ అమౌంట్ అని చెప్పేసి ఎంత బిల్లు పే చేయాలనేది కూడా అక్కడ అమౌంట్ కనిపిస్తుంది. ఫైనల్గా మనం బిల్ పేమెంట్ చేయడానికి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ
ట్రాన్సాక్షన్ ఫీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే ఈ విధంగా పర్ ట్రాన్సాక్షన్కి 2.5 పడుతుంది. అదే డెబిట్ కార్డ్స్కి వచ్చేసరికి బిల్ అమౌంట్ మీద 0.90% ఛార్జ్ చేస్తారు. అదే క్రెడిట్ కార్డ్స్ ఈ విధంగా చేస్తే 1%. అదే మనకి రూపే డెబిట్ కార్డ్స్ వచ్చేసరికి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. అదేవిధంగా యూపీఐ యాప్స్ ద్వారా కూడా మనం చెల్లించవచ్చు. అంటే ఈ వెబ్సైట్ నుంచి మనం యూపీఐ అంటే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఈ యాప్స్ ద్వారా మనం పే చేయవచ్చు అనమాట. అంటే మనం డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పేలో నుంచి పేమెంట్ చేయలేము. కానీ ఈ వెబ్సైట్లోకి వచ్చేసేసి ఈ వెబ్సైట్ ద్వారా మనం ఫోన్పే, గూగుల్ పే అనేది చేయవచ్చు. నో ప్రాబ్లం. అది అలాగనే చూద్దాం. దాని కొరకు మనం ఈ విధంగా బిల్లుని పే చేయడానికి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నిటిని మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు గూగుల్ పే, ఫోన్పే ద్వారా చేయాలనుకోండి, అప్పుడు మనకి కింద ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ పే, అదేవిధంగా యూపీఐలోకి వెళ్తే ఇక్కడ యూపీఐ సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ వస్తాయి. అంటే భీమ్ యూపీఐ కానీ, గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, పేటిఎం కానీ ఈ విధంగా అన్ని యూపీఐ యాప్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయి. దీంట్లో మనం ఫోన్పే ద్వారా చేయాలనుకోండి, ఫోన్పేని సెలెక్ట్ చేయాలి. అప్పుడు మన యొక్క ఫోన్పేలో ఇక్కడ పేమెంట్కి సంబంధించి యూపీఐ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్ అనేది మనం ఫోన్పే ఓపెన్ చేస్తే అక్కడ మనకు కనిపిస్తుంది @YBL అని. ఈ విధంగా మీకు యూపీఐ అడ్రస్ ఏది ఉంటే అది ముందు స్టార్టింగ్లో ముందు ఇచ్చేసేయండి. దాదాపుగా ఫోన్పేలో మొబైల్ నెంబర్ ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబరు @YBLలో మీ ఫోన్లో, మీ ఫోన్పేలో ఎలాగుంటే అలా ఇచ్చేయండి. అదేవిధంగా గూగుల్ పే కూడా యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. గూగుల్ పే ఓపెన్ చేస్తే అక్కడ మీకు స్క్రీన్ మీద యూపీఐ ఐడి కనిపిస్తుంది. అదేవిధంగా తర్వాత ఏదైతే ఉంటుందో దానిని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫోన్పే లేదంటే గూగుల్ పే వీటిని సెలెక్ట్ చేసేసుకొని మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పి ఈ విధంగా అడుగుతుంది. మనం ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అనేవి ఏమి పడవన్నమాట. ఎందుకంటే మనం యూపీఐ ఆప్షన్ యూజ్ చేసాం కాబట్టి. అప్పుడు మన యొక్క ఫోన్పేలోకి ఆ రిక్వెస్ట్ అనేది వెళ్తుంది. మనం ఫోన్పే యాప్ ఓపెన్ చేసి అక్కడ మనం పే నౌ మీద క్లిక్ చేస్తే ఆ పేమెంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అదే డిక్లైన్ మీద క్లిక్ చేస్తే పేమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ విధంగా పేమెంట్ అనేది సక్సెస్ అయిపోతే మనకి అంతటితో బిల్లుని మనం పే చేసినట్లు అవుతాము. మరలా ఇదే సైట్లోకి వచ్చేసేసి మన యొక్క సర్వీస్ నెంబర్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ అడ్వాన్స్ పేమెంట్ అని చెప్పి 0 చూపిస్తుంది. ఈసారి ఈ విధంగా వస్తే మనకి బిల్లు మొత్తాన్ని మనం ఆన్లైన్లో చెల్లించినట్లు అవుతాం. ఈ విధంగా APCPDCL పరిధిలోని వినియోగదారులు ఈ విధంగా ఈ APCPDCL.in వెబ్సైట్ నుంచి బిల్ పే చేయవచ్చు. అదేవిధంగా వీరికి ఒక ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంటుంది. ఆ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయవచ్చు. ఈ యాప్ లింక్ కూడా మనకి ఇదే సైట్లో ఉంటుంది. లేదంటే నా వెబ్సైట్ ఓపెన్ చేయండి. గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ సైట్ని ఓపెన్ చేయండి. నా వెబ్సైట్లో మీకు APCPDCLకి సంబంధించి ఈ వెబ్సైట్ లింకు, అదేవిధంగా అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్ ఇవి 2 కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. దాని కొరకు మీరు ఇక్కడే స్టార్టింగ్లో న్యూ లింక్స్లో APCPDCL కరెంట్ బిల్ పేమెంట్ లింకు, అదేవిధంగా కింద APSPDCL, అదేవిధంగా APEPDCL ఈ విధంగా 3 డిస్కమ్లకి సంబంధించి ఆ అఫీషియల్ ఆండ్రాయిడ్ యాప్స్, అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ లింక్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇప్పుడు APCPDCL లింక్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ APCPDCLకి సంబంధించి మీకు ఆ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీరు కిందకు వస్తే ఇక్కడ మీకు APCPDCLకి సంబంధించి సెంట్రల్ పవర్ యాప్ అనమాట. ఈ సెంట్రల్ పవర్ యాప్ ద్వారా మనం పేమెంట్ని ఎప్పటికప్పుడు మనం యాప్ ద్వారా చేసుకోవచ్చు. దాని కొరకు మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది అఫీషియల్ యాప్ అనమాట. అదేవిధంగా ఇక్కడే మీకు APCPDCL వినియోగదారులు బిల్ పేమెంట్ని యాప్ ద్వారా కాకుండా ఆన్లైన్లో చెల్లించాలనుకుంటే ఇక్కడే బిల్ పేమెంట్ లింక్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసేసి డైరెక్ట్గా ఈ బిల్ పేమెంట్ ఇక్కడ సర్వీస్ నెంబరు, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మీరు బిల్ పేమెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ APCPDCL వారు ఈ సెంట్రల్ పవర్ యాప్ ద్వారా ఏ విధంగా పేమెంట్ చేయాలని చూద్దాం. దీని కొరకు ఈ సెంట్రల్ పవర్ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది నా వెబ్సైట్లో ఎప్పటికప్పుడు మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం లాగిన్ అని చెప్పి అడుగుతుంది. ఈ లాగిన్స్ ఏమీ లేకుండానే డైరెక్ట్గా ఇక్కడ క్విక్ పే ఉంది కదా, ఈ క్విక్ పే ద్వారా మనం డైరెక్ట్గా మనం పే చేసేయవచ్చు. ఇక్కడ ఈ క్విక్ పే మీద క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబరు ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి.
ఇలా మన యొక్క సర్వీస్ నెంబర్ ఇచ్చేసేసి మనం ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనం పే మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ బిల్ డెస్క్ ఉంది కదా, ఈ బిల్ డెస్క్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూపీఐ అదర్ పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో మనకి ఫోన్పే, గూగుల్ పే వీటి ద్వారా మనకి ఛార్జెస్ ఉండవు కాబట్టి యూపీఐని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మన యొక్క యూపీఐ ఐడిని ఇక్కడ మనం టైప్ చేయాలి. టైప్ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. లేదంటే ఇక్కడ మనకి క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మన యొక్క ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇక్కడ మనం స్కాన్ చేసేసి మనం ఈ పేమెంట్ని ఈజీగా చెల్లించవచ్చు. అదే మనం అదర్ పేమెంట్స్ ద్వారా చేయాలనుకోండి, ఇక్కడ అదర్ పేమెంట్ మెథడ్స్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఇక్కడ మనకి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అన్నీ వస్తాయి. మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలనుకోండి, ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ తీసుకొని ఇక్కడ ఇచ్చిన ఈ బ్యాంక్స్ని మనం మన వద్ద అవైలబుల్గా ఉంటే ఆ బ్యాంక్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. లేదంటే ఆల్ బ్యాంక్స్లోకి వచ్చేసేసి ఇక్కడ మన యొక్క బ్యాంక్ని మనం సెలెక్ట్ చేస్తాము. ఫైనల్గా మనం పేమెంట్ చేయడానికి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ప్రొసీడ్ విత్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నేను ఎస్బీఐ సెలెక్ట్ చేసాను కాబట్టి ఎస్బీఐకి సంబంధించి ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ఆ క్రెడెన్షియల్స్ ఇచ్చేసేసి ఇక్కడ మనం పేమెంట్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెంట్రల్ పవర్ యాప్ ద్వారా ఏపీసీపీడీసీఎల్ వారు ఈ విధంగా ఈజీగా లాగిన్ లేకుండానే పే ఆప్షన్ ద్వారా మనం ఈజీగా పేమెంట్ చేయవచ్చు. ఒకవేళ మీరు లాగిన్ అవ్వాలనుకోండి, సైన్ అప్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క పేరు, మొబైల్ నంబరు, అదేవిధంగా పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. మీరు ఏ పాస్వర్డ్ అయితే ఇస్తారో సేమ్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా ఇచ్చేసేసి సైన్ అప్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు యూజర్ నేమ్, ఆ పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. తర్వాత మీరు లాగిన్ అవడానికి ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద మీరు ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో సేమ్ అదే మొబైల్ నెంబరు, అక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ని యూజ్ చేయండి. లాగిన్ అయితే ఈ విధంగా వస్తుందన్నమాట. దీంట్లో మనం బిల్ పే చేయడానికి ఇక్కడ మనం బిల్ పే ఆప్షన్ ఉంది కదా, దీని మీదకి వచ్చేసేసి మనం బిల్ని ఈజీగా చెల్లించవచ్చు. మనం ఈ విధంగా లాగిన్ అయితే ఉపయోగం ఏంటంటే మనం బిల్లుని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఈ పేమెంట్ హిస్టరీ ద్వారా మనం కట్టిన ఆ రిసిప్ట్స్ని మనం చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ నెల కట్టామనుకోండి, ఆ పేమెంట్ రిసిప్ట్ని పేమెంట్ హిస్టరీలోకి వెళ్ళి మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు. మనం ఈ యాప్లోంచి లాగౌట్ అవడానికి హోమ్ మీద క్లిక్ చేసేసి లాగౌట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే మరలా బయటకు వచ్చేస్తాం. ఈ విధంగా మనం ఈ యాప్లోకి లాగిన్ అయినా సరే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని మనం పేమెంట్ చేయవచ్చు. లేదంటే క్విక్ పే ఆప్షన్ ద్వారా డైరెక్ట్గా సరే మనం పేమెంట్ అనేది చేయవచ్చు. నెక్స్ట్ ఏపీఈపీడీసీఎల్ అంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఏ విధంగా బిల్లుని పే చేయాలని చూద్దాం. దీనికి సంబంధించి APEasternpower.com వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. ఈ లింక్స్ అన్ని కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. amravatiteacher.com సైట్లో నుంచి మీరు ఈజీగా డైరెక్ట్గా ఈ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ మీరు ఈజీగా ఓపెన్ చేయవచ్చు. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు వ్యూ బిల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబరు ఈ ఆన్సర్ అంటే ఇక్కడ ఒక మనకి క్వశ్చన్ అడుగుతుంది అనమాట. ఈ సమ్మకి సంబంధించి ఈ 16+8 యొక్క ఆన్సర్ని ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇచ్చేసేసి నెక్స్ట్ మనకి పేమెంట్కి సంబంధించి ఆప్షన్స్ వస్తాయి. అక్కడ మనం బిల్లుని ఈజీగా పే చేయవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఏపీఈపీడీసీఎల్ సంబంధించి ఆండ్రాయిడ్ యాప్ ద్వారా బిల్ పే చేయాలనుకోండి, అప్పుడు నా వెబ్సైట్లోకి వచ్చేసేసి ఏపీఈపీడీసీఎల్ ఈ లింక్ని ఓపెన్ చేయండి. కిందకు వస్తే ఇక్కడ మీకు ఈ ఆండ్రాయిడ్ యాప్ లింక్ అవైలబుల్గా ఉంటుంది. ఈస్టర్న్ పవర్కి సంబంధించి ఈ కన్జ్యూమర్ యాప్ దీన్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీరు బిల్లుని పే చేయవచ్చు. యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా లాగిన్, క్విక్ పే 2 రకాల ఆప్షన్స్ వస్తాయి. అంటే మనం లాగిన్ అవ్వకుండానే ప్రతిసారి క్విక్ పే ద్వారా మనం పేమెంట్ అనేది చేయవచ్చు. దాని కొరకు ఇక్కడ ఎంటర్ సర్వీస్ నెంబర్ వద్ద మన యొక్క సర్వీస్ నెంబర్ని ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ పే నౌ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. పే నౌ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మరలా మన యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి పే నౌ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఈ యూపీఐకి సంబంధించి ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ రికార్డింగ్ అనేది మీకు కనిపించదు అనమాట. దీంట్లో మనం యూపీఐ మోడ్ ద్వారా మనం పేమెంట్ చేయవచ్చు. ఇక్కడ అదర్ పేమెంట్ ఆప్షన్స్ అని ఉంటుంది. ఈ అదర్ పేమెంట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ యూపీఐ ఇందాక చూపించినట్లుగా మనం గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చేయవచ్చు. ఈ విధంగా ఈస్టర్న్ పవర్కి సంబంధించి ఆ బిల్ పేమెంట్ను ఈ విధంగా క్విక్ పే ద్వారా మనం లాగిన్ అవ్వకుండానే ఈజీగా చేయవచ్చు.
నెక్స్ట్ ఏపీఎస్పీడీసీఎల్ అంటే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లాల పరిధిలోని వినియోగదారులు ఇప్పుడు ఏ విధంగా బిల్ పేమెంట్ చేయాలని చూద్దాం. ఏపీఎస్పీడీసీఎల్ వారు అఫీషియల్ వెబ్సైట్ అయిన apspdcl.in సైట్ను ఓపెన్ చేయాలి. ఈ సైట్ లింక్ కూడా నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు పే బిల్ ఉంది కదా, ఈ పే బిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ బిల్ పేమెంట్ సంబంధించి ఆప్షన్స్ వస్తాయి. దీంట్లో బిల్ డెస్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మన యొక్క సర్వీస్ నెంబరు, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మన యొక్క వివరాలు వస్తాయి. నెక్స్ట్ మనం సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్కి సంబంధించి ఇక్కడ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. దీంట్లో ఇందాకట్లాగానే సేమ్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అయినా చేయవచ్చు. అదేవిధంగా యూపీఐ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వీటి ద్వారా కూడా మనం పేమెంట్ని ఈజీగా చేయవచ్చు. ఇక్కడ యూపీఐ మోడ్ ద్వారా చేస్తే మనకి ఎలాంటి ఛార్జ్ అనేది చేయరనమాట. వీటిలో మనం గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే సెలెక్ట్ చేసుకొని ఆ యూపీఐ అడ్రస్ని ఇక్కడ మనం టైప్ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి యాప్స్కి సేమ్ ఇందాకట్లాగానే మన యొక్క మొబైల్లో ఆ యూపీఐ యాప్కి ఆ రిక్వెస్ట్ వస్తుంది. అక్కడ పేమెంట్ని కన్ఫర్మ్ చేస్తే పేమెంట్ అనేది సక్సెస్ అవుతుంది. ఈ విధంగా ఏపీఎస్పీడీసీఎల్లో ఈ వినియోగదారులు ఈ విధంగా వెబ్సైట్ ద్వారా బిల్ పే చేయవచ్చు. అదేవిధంగా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా కూడా బిల్ పే చేయవచ్చు అనమాట. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి నా వెబ్సైట్ అయిన amravatiteacher.comలో ఇక్కడ మీకు ఏపీఎస్పీడీసీఎల్ కరెంట్ బిల్ పేమెంట్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత కిందకు వస్తే ఇక్కడ మీకు ఈ ఏపీఎస్పీడీసీఎల్కి సంబంధించి ఇక్కడ ఆండ్రాయిడ్ యాప్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. ఈ యాప్ మీద ఈ డౌన్లోడ్ లింక్ మీద క్లిక్ చేసేసి మీరు ఈ సౌతర్న్ పవర్ ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఇది కూడా సేమ్ అనమాట. ఇందాకట్లాగానే మనం రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యాప్లోకి లాగిన్ అయ్యైనా సరే మనం బిల్ పేమెంట్ చేయవచ్చు. అలా కాకుండా లాగిన్ కాకుండా క్విక్ పే మీద క్లిక్ చేసేసి మన యొక్క సర్వీస్ నెంబరు, మొబైల్ నెంబరు ఇచ్చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసి అయినా సరే మనం పేమెంట్ అనేది చేయవచ్చు. సేమ్ ఇందాక లాంటి ప్రాసెస్ అనమాట. మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సైన్ అప్ మీద క్లిక్ చేసేసి మనం సింపుల్గా మన యొక్క వివరాలు ఇచ్చేసేసి మనం రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. నెక్స్ట్ మరలా ఆ మొబైల్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ యాప్లోకి లాగిన్ అయ్యైనా సరే మనం పేమెంట్ అనేది చేయవచ్చు. కాబట్టి ఈ విధంగా ఏపీసీపీడీసీఎల్లోని వినియోగదారులు, ఏపీఈపీడీసీఎల్లోని వినియోగదారులు, ఏపీఎస్పీడీసీఎల్లోని వినియోగదారులు ఈ విధంగా విడివిడిగా ఎవరికి సంబంధించిన వెబ్సైటు, ఎవరికి సంబంధించిన ఆండ్రాయిడ్ యాప్ విడివిడిగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్స్ కానీ ఈ ఆండ్రాయిడ్ యాప్స్ లింక్స్ అన్నీ కూడా నా వెబ్సైట్ అయిన amravatiteacher.com సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఏపీలోని అన్ని జిల్లాల వారు ఈ విధంగా మన యొక్క కరెంట్ బిల్స్ను ఆన్లైన్లో పే చేయవచ్చు.